ప్రైజ్ ద లార్డ్. నా పేరు వనజ. నేను మెట్టుగూడ నుంచి వచ్చాను. అయితే నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు చాలా అంటే భక్తిపూర్వకంగా హిందువుల్లో ఎలా చేస్తారో అలాగా ఇంట్లో హోమాలు అవన్నీ చేసుకుంటూ ఉండే కుటుంబం అనమాట. ప్రతీది కూడా ప్రతి పండగని కానీ ఏదైనా సరే ప్రతీది కూడా భక్తి పూర్వకంగానే చిన్నప్పటి నుంచి మేము పెరిగాము. తర్వాత నా మ్యారేజ్ అయ్యాక నేను ఒక క్యాథలిక్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇంట్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే ఒక అత్తగారింట్లో ఎలా ఉండాలో అలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశాను. తర్వాత నాకు స్కూల్లో అసలు నేను ఎప్పుడు కూడా స్కూల్లో జాయిన్ అవ్వాలని టీచర్గా వర్క్ చేయాలని నాకు ఎప్పుడు కూడా లేకుండే. నేను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్గా బిఫోర్ మ్యారేజ్ చేశాను. సో ఆ స్కూల్లో నాకు దేవుడి పిలుపులాగానే నేను ఆ స్కూల్లోకి ఎంట్రీ జరిగింది. సో అక్కడ నాకు చాలా అద్భుతాలు అంటే ఒక దేవుడి పరిచయం అనేది అక్కడే జరిగింది. లేకపోతే మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే అంటే చేయబడ్డాను బాప్టిజం తీసుకొని. సో ఆ స్కూల్లో నాకు చాలా దేవుడి గురించిన అన్నీ తెలిసాయి. అంటే అసలు యాక్చువల్గా నాకు అప్పుడు జీసస్ ఎవరు అనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఆయన దేవుడా అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్గా నాకు చాలా జరిగాయి అన్నమాట. సో తర్వాత మేము పిల్లల చదువుల కారణంగా మేము మెట్టుగూడకు షిఫ్ట్ అయ్యాం. అక్కడ నేను చాలా బాధతో ఉండేదాన్ని. సో నాకు చర్చిలోకి వెళ్ళాలని నా పాదాలు లోపలికి వెళ్ళాలని చాలా గుంజేవి, కానీ నేను అవాయిడ్ చేశాను. తర్వాత ఒకరోజు ఇంకా భరించలేక లోపలికి వెళ్ళాను. తర్వాత నేను దేవుడితో నా బాధలు పంచుకోవడం అనేది రోజు ఒక కన్వర్జేషన్ లాగా జరిగింది. సో అలాగా నేను అంటే కొన్ని రోజుల తర్వాత నేను క్యాథలిక్గా మారాను. తర్వాత కూడా ప్రతిరోజు ఒక అద్భుతమే జరుగుతుంది లైఫ్లో. ఇంకా నేను అంటే దేవుడి ద్వారా డ్రైవింగ్ నేర్చుకొని ప్రతి చర్చ్కి వెళ్ళడం జరిగింది. అంటే రష్యా నుంచి అలియాబాద్ చర్చ్లో అద్భుతాల వరప్రసాద మాత చర్చ్లో ఫాదర్ ఇటలీ నుంచి దేవమాతను తీసుకొచ్చారు. ఆ దేవమాత అంటే నాకు ఒక కోరిక కలిగింది, తన ఇంట ప్రతి చర్చ్కి వెళ్ళాలనేసి. అలాగే నేను 33 రోజులు ఫాదర్ దేవమాతను ప్రతి చోట తిప్పారు. నేను కూడా ప్రతి చర్చ్కి అనమాట. ఇంకా నాకు అసలు అలుపు లేకుండా ప్రతిరోజు ఒక్కొక్కసారి 2 చర్చ్లకు కూడా వెళ్ళాను. సో ఇది అనమాట. నాకు చాలా అంటే అంత శక్తి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. సో అలా తిరిగాను. తర్వాత అంటే అప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ మిరాక్యులస్ థింగ్. సో ఇలాగ ప్రతిసారి కూడా దేవుడి పిలుపు ద్వారా ఆయన చెప్పిన పనులను చేస్తూ నేను సాగిపోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.